సహకారంతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబుకి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అని ఎమ్మెల్యే చెప్పారు. 3,500 కోట్లతో హంద్రినీవా పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎప్పటికప్పుడు పనులపై ఆరా తీస్తున్నారని చెప్పారు. హంద్రినీవా నుండి 3,800 క్యూసెక్ల నీరు అనంతపురం జిల్లాకు వస్తాయన్నారు. వాటిలో భైరవానితిప్ప ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలవుతుందన్నారు. మంచిర్యాల జిల్లా పారుపల్లిలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ చెక్ పోస్టును పోలీస్, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సందర్శించారు. ఇసుక రవాణాతో ఎలాంటి అక్రమాలకు తావులేదని తేల్చి చెప్పారు. 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా వదంతులను నమ్మకూడదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సిగాచి కార్మికుల మృతదేహాలు మార్చురిలో గుట్టలుగా పడి ఉండటం అందరినీ కలిచివేస్తుంది. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురి వద్ద కార్మికుల కుటుంబాల ఎదురుచూపులు చూస్తున్నారు. DNA రిపోర్టు వచ్చాక మృతదేహాలను అప్పగిస్తామని వైద్యులు చెబుతున్నారు. ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై కొంతమంది దాడి చేశారు. కార్యాలయం నుంచి బయటకు లాక్కెళ్లి కొట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ ఇవాళ బంద్ ప్రకటించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా వెలిగొండ గ్రామానికి చేరుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రేషన్ బియ్యంను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి మొక్కలు నాటారు. ఉరవకొండ చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ, మండల అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మదనపల్లె మున్సిపల్ కార్మికుల రిలే దీక్ష విరమించుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. ప్రజలకు నీళ్లు, కరెంటు సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు వివరిస్తామన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి దగ్గరికి కార్మికులను కూడా తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా ఇబ్రహీంపూర్ తండా సమీపంలోని పంట పొలాల్లో 2 సర్పాల విన్యాసం తండావాసుల కెమెరాలకు చిక్కింది. 2 పాములు ఒకదానికొకటి మెలకలు తిరుగుతూ ఆడుకుంటూ నృత్యాలు చేస్తున్నట్లు కనిపించాయి. ఇక పొలాల దగ్గర ఉన్న రైతులు ఆ 2 పాముల విన్యాసాలను చూసి సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయింది. నెల్లూరు జిల్లా ముదివర్తిపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, నాయకులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ శాల్వాతో సన్మానించారు. కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. కార్మిక క్షేత్రమైన ఈ ప్రాంతంలో కాలుష్యం బారిన పడిన ప్రజలకు వైద్యులు సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యులు సేవలందించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందించడంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమం అందించడంలోనూ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు, పరిశ్రమ యాజమాన్యం జవాబుదారీగా ఉండాలని ఆమె తెలిపారు. పరిశ్రమకు ఇచ్చే నష్టపరిహారం కాకుండా ప్రభుత్వ తరపున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కవిత డిమాండ్ చేశారు.
పెంచిన రైల్వే ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా అదనపు బోగీల ఏర్పాటు చేసి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ఛార్జీలను కిలోమీటర్లు 1 పైసా 2 పైసలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందన్నారు. రైల్వే జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసే సామాన్య ప్రజల సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. కంపెనీ భూమిలోకి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వలన తమ పంటలు నష్టపోతున్నామని వాపోయారు. కావున తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేస్తే వారు మొక్కుబడిగా వచ్చి పర్యటిస్తున్నారు తప్ప సరైన రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో కనపడని శత్రువుతో యుద్ధం చేసిన యోధులు వైద్యులని కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మెరుగైన వైద్యం పేదలకు అందేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హిమాయత్ సాగర్ లేక్ సిబ్బంది ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో మృతుడికి ముఖేష్ గా గుర్తించారు. ఇక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమాన పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికి అహ్మదాబాద్ దుర్ఘటన జరిగి 2 రోజులు మాత్రమే అయ్యింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పార్టీ అంతర్గత అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా పర్వాలేదన్నారు. మన పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు, వాళ్లే మన బలమని స్పష్టం చేశారు. రామచంద్రరావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరూ సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రముఖ నటి షఫాలి జరీవాలా అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ మందుల వాడకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యోగా గురు బాబా రామ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి సహజ ఆయుష్ 100 ఏళ్లు కాదని, సరైన జీవన శైలిని పాటిస్తే 150 నుంచి 200 ఏళ్ల వరకు జీవించవచ్చని ఆయన అన్నారు. ఆధునిక జీవన శైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవ శరీరం ఒక అద్భుతం, కానీ మన మెదడు, గుండె, కాలేయంపై మనమే ఎక్కువ భారం మోపుతున్నామని చెప్పారు. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లకే తినేస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటనకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పాషమైలారంలో పేలుడు సంభవించిన సిగాజీ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు సిగాజీ ఫ్యాక్టరీని ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం కనిపెట్టాలని ఆదేశించారు. నిపుణులతో దర్యాప్తు జరిపించి పేలుడుకు కారణమేంటనే వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డిస్నీ క్రూయిజ్ నౌకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. నౌకలోని 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీళ్లలో పడిపోగా బిడ్డను కాపాడుకోవడానికి ఆమె తండ్రి సముద్రంలోకి దూకాడు. ఆయన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా ఆ తండ్రి ఇప్పుడు రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్నబియ్యం ఇవ్వడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేద వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఐఎంఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి తీరాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని వైసీపీ స్పష్టంగా వ్యతిరేకించిందన్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం దానికి మద్దతు పలికాయని ఓవైసీ ఆరోపించారు. సోలార్ విద్యుత్ పరిశ్రమ కోసం ఒలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. జూలై 2న ఆ గ్రామాల్లో పర్యటించి వారికి మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలు, మధ్యతరగతి ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధించిన ఇళ్ల కూల్చివేతకు పాల్పడడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఒక్క ఇంటిని కూడా వదలకుండా నేలమట్టం చేయడం హైడ్రా అధికారులకు సరికాదు అని, ఇది అమానుష ఘటన అని అన్నారు. అక్రమ చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 46 చిట్టి పుస్తకాలు, 50 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కటికం సైదిరెడ్డి బియ్యం అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్నాడని సిఐ సోమ నర్సయ్య చెప్పారు. సుమారు 42 మంది బాధితుల నుండి ₹1,50,00,000 వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. మరో 3 నిందితుల సాయంతో రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ వెల్లడించారు. అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావులు కొనియాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల, బలుగు, బలహీన వర్గాల ప్రభుత్వం అన్నారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాయదుర్గంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ప్రతి నెల 83 లక్షల పేదలకు అందుతున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వరి నారమళ్లకు సాగునీరు విడుదల చేయాలని రైతన్నలు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్కు రైతు సంఘం నాయకులు, రైతులు వినతి పత్రం అందజేశారు. అలాగే చెత్తతో పేరుకుపోయిన కాలువలను పూడికి తీయించి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో 9,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 2029 నాటికి పేదరికం లేని సమాజాన్ని చూడటమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పేదరికం తగ్గించడానికి P4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు, జీతాలు సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధితో పాటు క్రీడాకారుల సమగ్ర పురోగతికి దిశానిర్దేశకంగా నిలవనుంది. ఇందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కు కేంద్రం ఆమోదం ఇచ్చింది. ఈ పథకానికి 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా 2 వారాల పాటు స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సెక్షన్ను BNS కింద 105కు మార్చారని, అందువల్ల తదుపరి చర్యలు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.
బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన రామచంద్రరావు ఓ మిస్సైల్ లాంటి వ్యక్తి అని కొనియాడారు. మొదటి నుంచి పార్టీకి ఆయన నిస్వార్థంగా సేవ చేశారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ లీగల్ అడ్వైజర్గా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేనివని అన్నారు. పార్టీలో అధ్యక్ష పదవిని ఎవరైనా ఆశించవచ్చని, కానీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా పాటించాల్సిందేనని అన్నారు. రాబోయే రోజుల్లో రామచంద్రరావు నాయకత్వంలో అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీలో కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని మంత్రి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తే అధినేత అనే మాటలను శిరవాషిస్తూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మంత్రి లోకేష్ కలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షను కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మంత్రి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కుమార్తెల చదువు గురించి ఆరా తీశారు. అలనాటి నటి పాకీజా తన దీన స్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదని, ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె దీన స్థితిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుగికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టుకు తరలించారు. అయితే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఓ దాడి కేసులో గత నెల 18న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. కానీ అధికారులకు నందిగం సురేష్ బెయిల్ పేపర్స్ ఇంకా అందలేదు. ఈ తరుణంలో రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక గత కొన్ని రోజులుగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ హోంమంత్రి అనిత రాష్ట్రంలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లోనే బొద్దింక వచ్చింది. దీంతో ఆమె వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించారు. స్కూళ్లలో సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో అది జరగడం లేదని మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ తనను గౌరవిస్తూనే ఉందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఎంపీ పురంధేశ్వరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా 2 ఏళ్లలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎందరో పెద్దలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. పట్టుదలతో వారి అడుగుజాడల్లో నడిచానన్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కాస్త ఊరట లభించింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాంటన్ డెస్కాటే స్పష్టం చేశారు. అయితే జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో బుమ్రాను తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై టీం మేనేజ్మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. భారత మహిళల జట్టు మరో బిగ్ ఫైట్ కు సిద్ధమైంది. ఇవాళ మహిళల ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మహిళల టీం మధ్య 2వ టీ20 జరగనుంది. బ్రిస్టల్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. మొదటి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్పై టీమిండియా విజయం సాధించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మన్నెగూడలో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రరావు జేపీలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ నిజమైన కార్యకర్త అని అన్నారు. ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలని చెప్పారు. బీజేపీలో నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు లభిస్తాయన్నారు. దానికి రామచంద్రరావు మరో ఉదాహరణ అని తెలియజేశారు.
గుంటూరు జిల్లా పెద్దనందిపాడులో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయాలని ఓల్డ్ మద్రాస్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పొగాకు కొనుగోలు విషయంలో తమ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతన్నల ధర్నా వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా చెవుటూరు గ్రామంలో వ్యవసాయ పొలాలలో దారుణం చోటు చేసుకుంది. పశువులను మేపుతున్న హైమావతి అనే 65 ఏళ్ల మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తమకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్ గా వివరించామని, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ అవార్డుకు ఇది వ్యతిరేకమని కూడా చెప్పినట్లు గుర్తు చేశారు. థాయిలాండ్ న్యాయస్థానం ప్రధానమంత్రి పేటాంగు టార్ను షినావత్రపై నైతికత ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసింది. కంబోడియా సెనెట్ అధ్యక్షుడు హున్ సెన్తో లీక్ అయిన ఫోన్ సంభాషణపై ఆమెపై దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించింది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెను అధికార బాధ్యతల నుంచి తొలగించాలని 7-2 ఓట్లతో తీర్పునిచ్చింది. తన నిర్దోషిత్వాన్ని సమర్థించుకునేందుకు కోర్టు పేటాంగ్ టార్న్కు 15 రోజుల గడువు ఇచ్చింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ పైన ఇప్పటి నుంచే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో అత్యంత దారుణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విఫలమైంది. దీంతో వచ్చే సంవత్సరం ఎలాగైనా టైటిల్ గెలవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజును చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి సంబంధించిన ఓ అధికారి కీలక ప్రకటన చేశారు. సంజును రాజస్థాన్ నుంచి చెన్నైలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ట్రేడ్ మార్గం ద్వారా అతన్ని తీసుకునే ఛాన్సులు ఉన్నాయని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హర్యానాలో కుండపోత వర్షాలకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం సరస్వతి షుగర్ మిల్లులో భారీ నష్టం వాటిల్లింది. వరద నీరు గిడ్డంకిలోకి చేరడంతో సుమారు 60 కోట్ల విలువైన పంచదార నీటిపాలైంది. యమునానగర్లోని ఒక మిల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది. మిల్లు పక్కనే ఉన్న కాల్వ పొంగి పొల్లడంతో వరద నీరు ఒక్కసారిగా ప్రాంగణంలోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. డెబ్బై 75 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. దాంతో సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానం 23 జూన్ 2025 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఈ వర్షాలకు ఇప్పటివరకు మండి జిల్లాలో 4 మరణించారు. కనీసం 9 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటివరకు 99 మందిని రక్షించినట్లు చెప్పారు. ఈ వర్షాలకు 10 ఇళ్లు, 12 గోశాలలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. టెస్లా బాస్ ఎలాన్ మస్క్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మానవ చరిత్రలో ఎవరూ పొందలేని రాయితీలను మస్క్ తీసుకుంటున్నారని అన్నారు. ఆ సబ్సిడీలే లేకపోయి ఉంటే మస్క్ తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వచ్చేది అని ట్రంప్ హెచ్చరించారు.